ఈ వీడియోలో మరికొన్ని బయాలజీ బిట్స్ అయితే చూద్దాం. మొదటి ప్రశ్న, మెదడు పని విధానాన్ని తెలుసుకోవడానికి తెలియజేసే పరీక్ష ఏంటి? ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ మెదడు యొక్క పనితీరాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి పరీక్ష ఏంటంటే ఈఈజీ. ఏ కారకం వల్ల పశువులకు మ్యాడ్ కౌ వ్యాధి సంక్రమిస్తుంది? పశువులకు మ్యాడ్ కౌ వ్యాధి అనేది ఏ కారకం వల్ల వస్తుందంటే ప్రియాన్ అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రోటీన్ వల్ల పశువులకి మ్యాడ్ కౌ వ్యాధి వస్తుంది. నిమ్మరసంలో ముఖ్యంగా ఉండే ఆమ్లం ఏమిటి? సిట్రిక్ ఆమ్లం. గత వీడియోలో మనం డిస్కస్ చేసాం. నిమ్మ, నారింజ వంటి ఫలాల్లో పుల్లగా ఉన్నటువంటి వాటిల్లో సిట్రిక్ ఆమ్లం అయితే ఉంటుంది. నీటిలో జీవ ఇంధనాలు ఉత్పాదనకు ఉపయోగపడే మొక్క ఏంటి? అయితే జీవ ఇంధనాలుగా ఉపయోగించేటటువంటి కింది వాటిలో ఏవి? ఇది వీటిలో అండి, నీటిలో కాదు. వీటిలో జీవ ఇంధనాలుగా ఉపయోగపడేటటువంటి మొక్కలు ఏంటంటే జట్రోఫా, కర్కస్, పంగామియా పిన్నాట, పుతంజీవ, రాక్స్ బర్లే అనేటటువంటి మొక్కల నుంచి జీవ ఇంధనాలు వస్తాయి. నెక్స్ట్, మీజిల్స్, రూబెల్లా వ్యాధుల నిరోధక వ్యాక్సిన్ అభివృద్ధి కోసం భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుందంటే నెదర్లాండ్స్ అనే దేశంతో మీజిల్స్ మరియు రూబెల్లా వ్యాధికి టీకాను ఉత్పత్తి చేయడానికి భారతదేశం అవగాహన ఒప్పందం అయితే చేసుకుంది. ఎగిరే పక్షిలో గాలిలో నిండిన ఎన్ని వాయుగోళాలు ఉంటాయి? అంటే పక్షి ఎగురుతుంది కదండి, పక్షుల్లో మనకు వాయుగోళాలు ఉండడం జరుగుతుంది. వాటిలో గాలిలో నిండిన అంటే గాలితో నిండినటువంటి ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్ఐవి ప్రధానంగా ఏ రక్త కణాలపై దాడి చేస్తుందంటే టీ లింపోసైట్స్. ఏ సెల్స్ పైన? టీ లింపోసైట్స్ పైన దాడి చేస్తుంది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది. రక్తంలోని ఏ పదార్థం ఆక్సిజన్ రవాణాకు ఉపయోగపడుతుందంటే హిమోగ్లోబిన్. కిరణజన సంయోగక్రియలో ఏర్పడే ఆహార పదార్థాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు. ఏంటండి? కార్బోహైడ్రేట్లు. నెక్స్ట్, శరీరంలోని నాడీ వ్యవస్థలో గ్లియల్ కణాలు దేనిలో ఉంటాయి అంటే గ్లియల్ కణాలు ఏ వ్యవస్థలో ఉంటాయి అంటే నాడీ వ్యవస్థలో గ్లియల్ కణాలు ఉండడం జరుగుతుంది. తొందరగా శక్తినిచ్చే పదార్థం ఏంటంటే పిండి పదార్థాలు. అందుకే తక్షణ శక్తి కోసం మనము గ్లూకోజ్ను తాగడం జరుగుతుంది. అంటే గ్లూకోజ్ అనేది కూడా ఒక పిండి పదార్థమే. క్యాబేజీ అనేది రూపాంతరం చెందిన ఏంటిదంటే ఒక కోరకం. రెక్కల్లేని కీటకానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లెపిస్కా. ఈ బిట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీడియోని అయితే 2-3 సార్లు వినండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క వర్డ్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మరింత ఇన్ఫర్మేషన్ని పొందుతారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.